నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి పాలన. సూళ్లూరుపేటలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన విజయోత్సవ ర్యాలీలో పాల్గొని మాట్లాడిన టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఘన స్వాగతం. తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న డీకే శివకుమార్ కలిసి సత్కరించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. పవన్ కళ్యాణ్ ను విమర్శించడం సరికాదు. మనుబోలు ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజాపై విమర్శలు దాడి చేసిన జనసేన పార్టీ నాయకులు పెనుబాక ప్రసాద్ తదితరులు. సాయినాథుడికి వైభవంగా పల్లకి సేవ. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో జరిగిన పూజలు, భజన కార్యక్రమంలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. సీఎం చంద్రబాబు పరిపాలన అనుభవంతో అభివృద్ధి సంక్షేమ పథకాలను సమపాలలో అమలు చేయడంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు టీటీడీ సభ్యురాలు పనబాక లక్ష్మి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. సూళ్లూరుపేటలో నిర్వహించిన 2 ఏళ్ల పాలనపై విజయోత్సవ ర్యాలీ జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సూళ్లూరుపేటలో విజయోత్సవ ర్యాలీ జరిగింది. నియోజకవర్గంలో 6 మండలాలకు సంబంధించి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి మొదలైన ర్యాలీ జీఎన్టీ రోడ్, కనకదుర్గ మహల్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీటీడీ సభ్యురాలు పనబాక లక్ష్మి, ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చెప్పిన సూపర్ 6 పథకాల్లో ప్రతి పథకం అమలు చేశారన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హోంమంత్రి అనితపై వైకాపా నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులు, మహిళలు, విద్యార్థులకు అన్ని విధాలు ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వారు వివరించారు. మా ముఖ్యమంత్రి కూర్చున్న ఆఫీస్కే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ప్రజలు మీకోసం ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు పని తిరిగి రాయగలిగినటువంటి మనం చేస్తాం. ఎందుకంటే అడుగడుగునా నువ్వు చేసేటువంటి తప్పులు కాదు. అదే నేను తప్పకుండా మారుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోగలుగుతాను. ముఖ్యంగా అభివృద్ధి, మీ అభివృద్ధిని మీరు అందరూ ఖచ్చితంగా చెప్పాలి. ఇందాక చెప్పారు నిరుద్యోగ వృద్ధి. ఎందుకు అంటే నిరుద్యోగ సమస్య లేదని వృద్ధి అనేది ఒక పాయింట్. అంతేకాని నిరుద్యోగ వృద్ధి ఏమవుతుంది కాదని, నిరుద్యోగ సమస్యని తీర్చిన ఏదైనా పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే టీఎస్సీ ఎగ్జాము, లేకపోతే జాబ్ క్యాడర్ ఎగ్జాము, ఈ రోజున మన రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కూటమి పార్టీ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పైన నరేంద్ర మోడీ గారి సపోర్ట్, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ మనం అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ చేస్తున్నాము. దాదాపుగా 21 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. అలాగే రాష్ట్రంలో మాట్లాడుతున్నాను, మహిళా పక్షపాతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం కూటమిలో ఉన్నటువంటి. శాసనసభ్యురాలుగా ఈ క్యాండిడేట్ గా నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు
మా నాన్నగారి మీద అభిమానంతో అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో నన్ను ఎంతో ప్రోత్సహించిన నాయకులు ఇక్కడ ఉన్నారు. పేర్లు అందరికీ అంటే స్వతహాగా వాళ్ళకే తెలుసు. ఫస్ట్ టైం ప్రచారం కాబట్టి నేను మొదట్లో భయపడ్డాను, తిరగలనా లేదా అన్న నమ్మకం నా మీదే నాకు లేదు. ఆ టైంలో నాయకులు కార్యకర్తలు కొంతసేపు ప్రెస్ తీసుకోండమ్మా తర్వాత బయలుదేరదాం లేదా వాటర్ తాగండి అంటూ నన్ను ప్రోత్సహించి ప్రచారం అంతా సక్సెస్ఫుల్గా తీసుకొచ్చి ఈరోజు నాకు ఇంత మెజారిటీ వచ్చిందంటే మీ అందరి కష్టంతోనే ఈరోజు ఇంత మెజారిటీ వచ్చిందని ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రచారంలో కూడా చాలామంది గత ప్రభుత్వ నాయకులు అరాచకాల వల్ల ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటే ఆ ఉత్సాహంతోనే సగం ప్రచారం కూడా నడిపించడం జరిగింది. అలాగే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మన ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పదంలో నడిపారో మనందరికి కూడా తెలుసు. ఆయన మాటిచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, అలాగే ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు ఆటో డ్రైవర్లు నష్టపోకుండా వాళ్ళకు కూడా ఆటో డ్రైవర్లు సేవలు ఇచ్చారు. అలాగే మత్స్యకారులకి పెంచిచ్చారు. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు సూపర్ 6 అని మనం ప్రచారంలో ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఈరోజు అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే గత ప్రభుత్వ నాయకులు ఈ మధ్య ర్యాలీ చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. కానీ వాళ్ళు చెప్తున్నారు ఉద్యోగాలు 3000 ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి అది ఇవ్వలేదని. ఈ విజయోత్సవ సభలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అభివృద్ధి పనులు చేయరని, చేసే వాళ్ళని ఎత్తి చూపుతూ మాట్లాడుతారని మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి జనసేన నాయకులు విమర్శించారు. మనుపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పినబాగ్ ప్రసాద్ మాట్లాడుతూ మా నేత పవన్ కళ్యాణ్ విమర్శించారు కాబట్టి తాము మాట్లాడుతున్నామన్నారు. రోజా పేరులోనే ఫ్లవర్ ఉందన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన రోజాపై విమర్శలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఖాదర్వల్లి, పినబాక మహేష్, శ్రీకాంత్, జాకీర్, రావుల కిరణ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండల జనసేన పార్టీ తరఫున ఒక చిన్న విన్నపం అండి. ఇది అన్ని పార్టీ నాయకులకి ఇంచుమించు ముఖ్యంగా అదర్ పార్టీ నాయకులకి వర్తిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా మేము జనసేన పార్టీలో మనుబోలు మండల హెడ్ క్వార్టర్ నుంచి మనుబోలు మండలంలో గత దశాబ్ద కాలంగా జనసేన పార్టీ తరఫున ఇంటింటికి తిరగడం గాని, ప్రచారాలు చేయడం గాని, ప్రజలకి ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వర్క్ చేయించడంలో కానీ చాలా యాక్టివ్ గా ఉన్నాము. కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ దశాబ్ద కాలంలో మేము కాంట్రవర్సీలు వద్దు, ప్రజాశ్రేయస్సు ముద్దు అనే నేపథ్యంలో ఒక్క మనుబోలు మండల జనసేన పార్టీ మాత్రం ఈ యొక్క నినాదాన్ని మేము మా టీము తీసుకొని ఈ రోజు వరకు ఏ యొక్క ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, అదర్ పార్టీ నాయకులు గాని, కూటమి ప్రభుత్వాన్ని గాని, ముఖ్యమంత్రి గారిని గాని, అలాగే మా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని గాని విమర్శించిన సరేలే వాళ్ళ తప్పులు వాళ్ళు చూసుకొని తెలుసుకొని ఒక మార్గంలోకి వస్తారని ఈ దశాబ్ద కాలంలో మేము కూడా వేచి ఉన్నాము. కానీ ఇది అంతకంతకు మితిమీరిపోయి అందరినీ మాట్లాడించి అందరినీ ఉద్రేకపరిచే విధంగా ఈ యొక్క వైసీపీ కార్యకర్త అయినటువంటి ఒకప్పుడు మాజీ మంత్రి అయినటువంటి రోజా గారు, అలాగే గుడ్డు మంత్రి అంటారు, ఆయన మరీ మితిమీరి మాట్లాడుతున్నారు మా యొక్క అధినేత గురించి. ఇది సబబు కాదు. మీకు ముఖ్యంగా చెప్పదలసింది ఒకటే, ఈ రోజా గారు లాస్ట్ ఆమె టూరిజం మంత్రి శాఖలో ఉన్నప్పుడు ఆమె ఏమి అభివృద్ధి పనులు చేసింది, ఎక్కడెక్కడ ఎన్ని ఇల్లులు కట్టింది, ఎక్కడెక్కడ ఎన్ని కార్లు కొనింది ప్రతి ఒక్కరికి ఈ జనాభాకి అందరికి తెలుసు, ఏపీ మొత్తం. అదొకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలోకి పోయి ప్రచారం గాని, లేదంటే మాట్లాడడం గాని, లేదంటే అడుగు పెట్టడం కూడా చేయకూడదంట ఈమె చెప్తోంది. మరి ఈమె రీసెంట్ గా జరిగిన తమిళనాడు ఎలక్షన్ లో ఏ పార్టీకి చేసిందో అందరికీ తెలుసు క్యాన్వాస్, కానీ గెలిచింది వేరే పార్టీ. గెలిచిన తర్వాత మాత్రం మాదే మేము క్యాన్వాస్ చేసాము, మా పార్టీ వాళ్ళే వాళ్ళ సపోర్ట్ తో గెలిచారు అని ఊరంతా ప్రచారం చేసుకుంది. అంటే ఈమె మెంటాలిటీ ఎలా ఉంటుందో ఆలోచించండి ప్రజలారా మీరు. ముఖ్యంగా ఈమె ఎటువంటి అభివృద్ధి పనులు చేయదు. చేసిన పనుల్ని పవన్ కళ్యాణ్ గారు కుటుంబ ప్రభుత్వం చేసిన పనుల్ని జనాభాలోకి తీసుకెళ్లి మేము చెప్తుంటే దానికి వంకలు వేస్తుంది. పైగా ఒక అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతుంది. మా బాస్ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఈయన ప్యాకేజ్ ఇస్తారు, క్యాబేజ్ ఇస్తారు అని మాట్లాడింది ఆమె. మరి నీవెవరు? నీ పేరులోనే ఉంది నీకు ఫ్లవర్ అని. అది ఆల్రెడీ ఇంతకు ముందు చాలా మంది కూడా మిమ్మల్ని విమర్శించారు. కాబట్టి ముందు కూడా మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే మాలాగే ఎంతసేపు వాళ్ళ నాయకుల్ని పొగడ్డం గాని, బూతులు మాట్లాడడం కానీ ఈ విధంగా మాట్లాడబట్టే చట్టసభల్లో బూతులు మాట్లాడే మంత్రుల్ని శాశ్వతంగా ఇంటికి పంపించేసారు ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా సరే మీ భాష
మార్చుకుంటే మంచి. మా పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలొద్దు, ఇది మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా తిరిగి రాబోయే రోజుల్లో రేపు 2029లో కూడా తిరిగి అధికారం చేపట్టబోయేది కూటమి ప్రభుత్వమే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో హుందాతనంగా వ్యవహరించాలి తప్ప మీ ఎలా అంటే అలా భాష మాట్లాడకూడదని మేము తెలియజేస్తాము. విధానపరమైనటువంటి విమర్శలు చేయండి, ప్రజా సమస్యల మీద పోరాడండి, అంటే తప్ప వ్యక్తిత్వంగా. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చింతా భరత్ ఆయన కలిసి పూల బొకేలు అందజేశారు. అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ వెంకటేష్ రైతులు కలిసి కర్ణాటక సీఎం డికే శివకుమార్ కు శాలువాలు కప్పి సత్కరించారు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమి చేసినా వెంటనే ముందుకొచ్చి ఆయన గురించి పోరంబోకు పేర్ని నాని మాట్లాడతారని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు అన్నారు. సర్వేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కలియుగంలో మానవ రూపంలో ఉన్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అభిమానులు కష్టాల్లో ఉంటే వెంటనే స్పందిస్తారని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా హనుమకొండలో నిరంజన్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని, ఆ యువకుడి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ వారి ఇంటికి వెళ్లారన్నారు. దీనిపై పేర్ని నాని మాట్లాడడం సరికాదని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు పొట్లూరు సుబ్రహ్మణ్యం, శివరాత్రి సందీప్ తదితరులు పాల్గొన్నారు. మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. దేవుడు 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 ఎందుకనంటే ఒక అభిమాని 17 సంవత్సరాల యువకుడు, మరి వరంగల్ జిల్లాకి సంబంధించి హనుమకొండ గ్రామం, హనుమకొండ నందు నిరంజన్ అనేటువంటి యువకుడు ఏదైతే అతను అరుదైన వ్యాధితో బాధపడుతూ ఒక్కసారి దైవం లాంటి పవన్ కళ్యాణ్ గారిని చూడాలా అనేటువంటి ఒక కోరిక కోరడం, ఆ కోరికని నెరవేర్చడం కోసం ఈ కలియుగ దైవం వెంకన్న స్వామి ప్రసాదాన్ని తీసుకొని ఆ బిడ్డ దగ్గరికి వెళ్లి పలకరించి ఎంతో ప్రేమతో ఆప్యాయంతో గుండెలకు హత్తుకొని అతనికి పూర్తిగా నాకు జబ్బు నయమైపోయింది అనేటువంటి విధానంతో పవన్ కళ్యాణ్ గారు పలకరించడం జరిగింది. అయితే ఒక అభిమాని కోరిక తీర్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో విషయం కక్కుతున్నటువంటి పేర్ని నాని, అయ్యా పేర్ని నాని, మీ జగన్ రెడ్డికి అభిమానులు లేరు, మీ జగన్ రెడ్డికి శవ రాజకీయాలు తప్ప అభిమానులు, ఆప్యాయత, అనురాగము, దైవభక్తి ఏమన్నా ఉన్నాయా? లేవు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఏమన్నా పంచుకుంటున్నాడా? లేదు. ప్రతి దానికి పానకంలో పుడకలాగా ప్రతి విషయంలో కూడా ఏలు పెట్టి వాసన చూసుకుంటా ఎందుకయ్యా పేర్ని నాని? ఎందుకు? నీకెందుకు అంత జిలా? మా దైవం పవన్ కళ్యాణ్ గారు ఆయన భక్తుడు కోరిక తీర్చడానికి వరంగల్ జిల్లాకి వెళ్ళాడు, హనుమకొండకి వెళ్ళాడు, ఆ బిడ్డతో మాట్లాడాడు, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడాడు, వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకున్నాడు, వాళ్ళ జీవనోపాధి ఏందనేది అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నాడు. మరి ఆ అరుదైన వ్యాధికి ఏమన్నా వైద్యం చేయించేదానికి ఏదైనా అవకాశం ఉందా అని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. ఇన్ని విషయాలు ఎందుకు తెలుసుకున్నాడు? ఏదన్నా
మార్పు జరగద్దేమో. ఒక మంచి వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి, ఒక నికార్సైన వ్యక్తి, ఒక హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఒక బిడ్డకి దగ్గరికి వెళ్ళి గుండెకి అతుక్కుంటే ఆ యొక్క బాధ, ఆ యొక్క ఓదార్పు ఎలా ఉంటుందో నీకేం తెలుసు? నీ నాయుడుకుడికి ఏం తెలుసు? దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి మాట్లాడతావా? పేరుని నాని, నువ్వు ఒక మనిషివా? నీదొక జన్మ. సిగ్గులా? కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు నువ్వు. యూజ్లెస్ ఫెలో. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే నీ ఫోటోకే చెప్పులు దండలేసి ఊరేగిస్తావు ఏమనుకుంటున్నావు? పుసికమంటే ముందు నువ్వు వస్తావు, ఊరుకు ముందు నువ్వు ఒకడో, ఆ అంబోతు రాంబాబు ఒకడో. ఏం పనిలే మీక? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. చిట్టమూరు మండలం మెట్టు దళిత వాడలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భవతులకు సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మొప్పవరపు లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పేద మహిళలను గుర్తించి వారికి సీమంతాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనుగోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా తోట రామ సతీష్, మౌనిక దంపతులతో పాటు వారి కుమారుడు సాయి సాత్విక్, కుమార్తె తన్విశ్రీ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. షిరిడి వాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. షిరిడి వాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపా ఓ సాయి, కరుణించి కాపాడోయి. దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపుమయా. షిరిడి వాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. కఫినీ వస్త్రము ధరించి, భుజముకు జోలి తగిలించి, నింబ వృక్షపు ఛాయలో, బకీరు వేషపు ధారణలో. షిరిడి వాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి పాలన. సూళ్లూరుపేటలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన విజయోత్సవ ర్యాలీలో పాల్గొని మాట్లాడిన టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఘన స్వాగతం. తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న డీకే శివకుమార్ కలిసి సత్కరించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. పవన్ కళ్యాణ్ ను విమర్శించడం సరికాదు. మనుగోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజాపై విమర్శలు దాడి చేసిన జనసేన పార్టీ నాయకులు పెనుబాక ప్రసాద్ తదితరులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. మనుగోలులో కొలువైన సాయి మందిరంలో జరిగిన పూజలు, భజన కార్యక్రమంలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.